నేను మీకు ఒక మాట చెప్పిన, ఎవిడెన్స్లు అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఎవిడెన్స్లు అన్నీ గ్యాదర్ చేయాలంటే మాకు కూడా అధికారం రావాలా. మా దగ్గర ఉండే కొన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా సరిపోవు. కొంత కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ పూర్తిగా నిరూపణ కావాలంటే కానీ ప్రజెంట్ భయపడతారు కదా వాళ్ళు కూడా. ఆ ధైర్యం మేము వాళ్ళకి కల్పించాలంటే మా గవర్నమెంట్ కూడా అధికారంలోకి రావాలి. ఏం లీగల్ నోటీస్ పంపించాడు? హఫీజ్ ఖాన్ పైన 600 కోట్ల అవినీతి చేసినది మీరు చూడలే? విలేకరులుగా ఆ రోజు ఏనా నాయరెడ్డి అన్న చూసారు లేదా? మీరు 600 కోట్ల హఫీజ్ ఖాన్ ఎత్తినాడు అనే మాట మీరు విన్నారా లేదా? నారా లోకేష్ తోటి నుంచి ఎన్ని కోట్లు రికవరీ చేసినారు? లీగల్ నోటీసు పోయి వాళ్ళ ముఖాలకు అంటించి రావాలి. మేము పోస్టులో కూడా కాదు, అన్ని ఆరోపణలు అన్ని ఫేక్ అలిగేషన్ చేసినారు మా పైన. నేను తప్పుడు ఆరోపణలు చేసే ప్రసక్తే లేదు. నిరూపిస్తా అంటున్నా, నేను నిరూపిస్తా అంటున్నా. ఈడ ఓర్వకల్లు కాడ ల్యాండ్ల గురించి కూడా నేను మీ దగ్గర ప్రస్తావించిన. 1100 ఎకరాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకే అలాట్ చేసినారని చెప్తానా. ఈ కర్నూలులో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల కాడి నుంచి, గోశాల భూముల దగ్గర నుంచి, డాటెడ్ ల్యాండ్లను తీసుకొని పట్టాలు చేపించుకునే కాడి నుంచి ప్రతిదీ డాక్యుమెంట్లు ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నారని మీకు చెప్తున్నా. మీరు ఏందన్నా 15 నిమిషాలు మాట్లాడినా కదా, 15 నిమిషాలు మాట్లాడినా అన్న. ఇప్పుడు వాళ్ళపైన పోరాటం సిద్ధార్థ రెడ్డి ఇంకొకరు మాట్లాడుతుండేదో కాదు. నేను ఈరోజు మాట్లాడుతుండేది చిన్న పిల్లోని. నేను వాళ్ళ దృష్టిలో కమ్యూనిస్టులు, ఈ కర్నూలు టౌన్లో ఉండే కమ్యూనిస్టులు వాళ్ళపైన 20 ఏళ్ళ పోరాటం చేసినారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు జీవితాలు అనుభవించినారు. పాపం దాంట్లో కొంతమంది పూర్తిగా నష్టపోయి ఇళ్లకు పరిమితమైనారు, కొంతమంది అమ్ముడిపోయినారు. రౌడీయిజం ఎక్కువైందని వచ్చినా. నేను రౌడీయిజం చేయడం లేదు. నిన్న మొన్నటి నుంచి నా పైన ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరి లిస్టు తిను. దాంట్లో ఒకటిపైన, ఇద్దరిపైన, ముగ్గురిపైన మర్డర్ కేసులు లేవు అంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మర్డర్ కేసుల కోసం ఎవడెవడు కాలు నేను నిరూపిస్తా. సిద్ధార్థ రెడ్డితో ఒక ఫోటో దిగిపోతే చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడేది చూస్తాను. ఈరోజు సిద్ధార్థ రెడ్డి ఇంటి బయట కూర్చొని గంటలు ఎప్పుడు బయటకు వస్తాడో ఒక ఫోటో దిగిపోదామా చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆడ డబ్బులు వచ్చాయనో, రాత్రికి చిల్లర పడుతుందనో. రౌడీజం కథ నాకేం చెప్తారన్న? ఎంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి మేపుతున్నారో మీకు తెలీదా అన్న? మీకు తెలియకుంటే నన్ను అడగండి, చెప్తా. నేను సిద్ధార్థ రెడ్డి కనపడకుంటే కనపడలే అంటావు నువ్వే. కనిపించే ఇంత హార్ట్ ఉంటుందని నీకు తెలుసు. ఇప్పుడు నేను నిజంగానే నాకు వ్యూస్ కావాలనో, నేను ఏదో లైమ్ లైట్లో ఉండాలనో అనుకుంటే ప్రతిరోజు ఉండాలి కదా, ప్రతిరోజు మీ ముందరే తిరగాలి కదా. నా పని నేను చేసుకుంటానా? నా జీవితం నేను బతుకుతానా? నాకు యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక పదవి ఇచ్చినారు. ఆ పదవి ఇచ్చినప్పుడు యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్కు ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉందా లేదా? నా బాధ్యత ప్రకారం నేను వచ్చినా. ఇప్పటివరకైతే వచ్చినా కదా, వీడి వరకైతే వచ్చినా కదా. నేను నమ్మినేది ఒకటే, నాకెవరు వాళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులో డబ్బులో లేకపోవచ్చు. నేను నమ్మినేది 2. ఈరోజు నేను ఎవరిని పిలిచాలా? మీడియా వాళ్ళని తప్ప ఎవరిని పిలిచాలా? మీరు ఇంటి బయటికి పోతే 1000 మంది ఉన్నారు. వాళ్ళని నేను పిలిచినానా? ఎందుకు వచ్చినారు వాళ్ళు? ఎవడో సిద్ధార్థ రెడ్డి కాడికి పోతాం, సిద్ధార్థ రెడ్డి ఇంటి కాడికి పోతామంటే నా బొచ్చు రారా అని వచ్చినా. నేను రమ్మన్నానా? నేను రమ్మంటే ఒక కర్నూలు నుంచి వస్తారా? ఈ రాష్ట్రంలో ఎవడికి ఇబ్బంది అన్నా పరిగెత్తినా కదా. అదే నాకు ఇబ్బంది అంటే ఎవడు రాడా? నేను నమ్ముకునే జనాలను నమ్మినా. రెండోది జగన్ సార్ని నమ్మినా. అదే జగన్ సార్ని అడుగుతా, సార్ మన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వరకు అందరు కూడా ఆయనకు అమ్ముడుపోతారట సార్, ఆయన ఎవరినైనా కొనేస్తాడంట సార్, మళ్ళీ మిమ్మల్ని కూడా ఏమన్నా కొంటాడేమో నాకు తెలియదు సార్. నాకు తెలిసి నా నమ్మకం అంతా మీ పైనే. మీరు ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అని సార్ని అడుగుతాను నేను. అన్న నేను చాలా సింపుల్గా చెప్తాను. నేను ఎవరిపైన అది ఎదురుదాడి చేయలే. వాళ్ళు నిజంగానే పెద్ద మనుషులు అయ్యింటే ఆ కుటుంబాన్ని పిలుచుకోనో, లేకుంటే కానీ ఆ బాలు లాంటి వ్యక్తుల జోలికో వాళ్ళు పోరు. ఆ కుటుంబానికి అన్యాయం చేయరు. 2 పాయింట్లు. మూడోది, మంత్రి స్థాయి వ్యక్తులు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకునే అంత పెద్ద టీజీ వెంకటేష్ గారు
సోషల్ మీడియాలో ఎవడో పోస్టులు పెడితే దానిపైన స్పందించి వాళ్ళని ఎత్తుకొని వచ్చి కొట్టి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకొని మళ్ళీ వాళ్ళపైనే ఐటీ కేసులు పెట్టరు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఈ పనులు చేయరు, ఈ పనులు చేస్తున్నారంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు. అన్న ఒక ఇష్యూని పట్టుకొని రాజకీయంగా వాడుకునేంత పనికిమాలని నేను కాదు. కర్నూలులో వచ్చి నేను నిలబడాలంటే కర్నూలులో ప్రతి వార్డు తిరగాల, ప్రతి వార్డులో వర్గాన్ని తయారు చేసుకోవాలా, పార్టీ కోసం కష్టపడాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, వాటిపైన గలమెత్తాలా, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్నూలు నుండి పోటీ చేశాను అని చెప్పి నేను చెప్పాలి. ఒకరోజు నేను విమర్శిస్తేనే మొత్తం నందికొట్కూరు, కర్నూలులో సిద్ధార్థ రెడ్డి, భరత్ అని మాట్లాడుకోవడం వల్ల ఒకటే రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిపోను, ఎమ్మెల్యేని అంతకన్నా అయిపోను. నందికొట్కూరులో కొన్ని ఏళ్ళు కష్టపడి గ్రామంలో ఒకానొకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరేటప్పుడు నా ఇంట 100 మంది రావడానికి భయపడ్డాను. ఎన్నో ఏళ్ళు కష్టపడి గడప గడప తిరిగిన తర్వాత ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకునే స్థాయికి నేను వచ్చినా. ఒక అంశాన్ని వాడుకొని రాజకీయం చేసి వాళ్ళు ఎవరో పోటీ చేద్దామంటే ఎంతసేపు ఆయన టీడీపీ పార్టీ వద్దు, నాకు వైసీపీ పార్టీ వద్దు, ఇండిపెండెంట్గానే తగలొచ్చు మేమిద్దరు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, నేను జగన్ సార్ బ్రాండ్ని అడ్డం పెట్టుకొని వైసీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, ఇండిపెండెంట్ నిలబడిన సార్. కానీ దానివల్ల వచ్చే లాభం ఏమింది? నేను అడిగే ప్రశ్న, కుటుంబానికి న్యాయం చేస్తారా చెయ్యరా? దాన్ని తప్పుదారి పట్టించే విధంగా సిద్ధార్థ రెడ్డి రౌడీ, క్రిమినల్, గుండా వాళ్ళు నన్ను తిట్టిస్తున్నారు కదా. తిట్టేటోళ్ళల్లో 80% మంది దగ్గర నాతో దిగిన ఫోటో లేకుంటే కానీ నేను రాజకీయం తగ్గుతాను. కొంతమంది లీడర్లు వాళ్ళకి అందపోయినారు. మీ కుటుంబంలో ప్రతిపక్షం ఉంది, ఇంత ప్రతిపక్షం ఉన్నా మీరు ధైర్యంగా పోరాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఎన్నో రోజులు బాధపడుతుంటా రాజకీయంగా. ఎందుకు ఈ మాటలు ఎందుకు పడాలా, ఈ అవమానాలు ఎందుకు పడాలా అని అనుకుంటారు. అనుకున్న ప్రతిసారి ఇక్కడ ఉన్న 100 మందో 200 మందో వస్తారు, నాకు ధైర్యం చెప్తారు, సర్ది చెప్తారు, మేము నీకు సపోర్ట్గా ఉన్నామంటారు. మళ్ళీ ఇంతమంది ధైర్యం ఏం లేనప్పుడే రాజకీయాల్లోకి వచ్చినాం కదా, ఇంతమంది ధైర్యం ఉన్నప్పుడు ఇంకంతకన్నా ఏం కావాలన్నా? ఇప్పుడు ఆయన అన్నారు, పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారు కూడా ఏముంది, నువ్వు 10 మందిని పిలుచుకొస్తే నేను 100 మందిని పిలుచుకొస్తాను. మీరు 100 మందిని పిలుచుకొని రావాలని ఒక్కొక్కరికి 10,000 ఇవ్వాలా, ప్యాకెట్లు ఇవ్వాలా? సిద్ధార్థ రెడ్డి గారు చక్కగా వచ్చి రోడ్డు మీద దిగిన 50 మంది 100 మంది వచ్చారు, రారు చూద్దాం. ఆయన స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీరు అడిగిన డిమాండ్ నెరవేర్చిన పక్షంలో మీరు అడిగారు కదా, జగన్ సార్ దగ్గర నెరవేరకపోవడం అంటూ ఏముండదన్నా. ఆయన దృష్టికి పోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు కానీ, వైసీపీ కేడర్ పడుతున్న ఇబ్బందులు కానీ అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. నిన్న మొన్న ఎవరో మా పైన కామెంట్స్ చేసినారు. వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మేమే వాళ్ళకు తగిన రీతిలో బుద్ధి చెప్పినంటే వాళ్ళు ఈ మాటలు మాట్లాడే వాళ్ళు కాదు. మళ్ళా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడన్నా కూడా ఈ కర్నూలులో గ్రూప్ రాజకీయాలు లేకుండా ఒక బలమైన నాయకుడిని పెట్టుకొని క్యాడర్కి ధైర్యం ఇచ్చి క్యాడర్ని బలవంతుల్ని చేస్తే ఇటువంటి ఇబ్బందులు రావు. అదే నేను కూడా